బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంత్ భాయ్ ద్వారా 1298 లైవ్ ఎపిసోడ్లో మౌని అమావాస్య అనగా ఏంటి, మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అని విషయము టాపిక్ తీసుకొని చెప్పారు. దీన్ని తెలుగులో తెలుసుకుందాము. పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తూ ఉంటారు. ఆ రోజు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత రెండు లేక ఎక్కువ నదుల్లో కలిసే చోట చేస్తే బాగా పవర్ పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయము, మౌని అమావాస్య సాధారణంగా ఇంగ్లీషు సంవత్సరాల్లో మొదటి అమావాస్యగా మరియు శివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది. మౌని అమావాస్య ప్రాముఖ్యత. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు ఏమీ ఉండదని నమ్ముతూ ఉంటారు. గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు గంగా స్నానమును చేయటం, గంగా నది ముఖ్యమైన నదిగా మారిపోతూ ఉంటుంది. గంగా నదిలో స్నానం చేయటం కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు అంటారు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పౌర్ణమి నాడు మొదలుకొని మాఘ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈరోజు ఎంత ముఖ్యమైనది అంటే 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఈ మౌని అమావాస్య రోజును మాఘీ అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. ఉత్తర భారతం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో ఇది వస్తూ ఉంటుంది. మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని ఆమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమా చీకటి మరియు వశ్య కామం. అమావాస్యకు మరో అర్థం కలిసి వెతకటం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని తొలగించుకోవాలని, కామ వికారాలను తొలగించుకోవాలని. చంద్రదేవుడు లేదా చందమామ మన మనసులను నియంత్రించే గ్రహం అని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పారు, మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దాన్ని సరిగ్గా శిక్షణ ఇస్తే, నియంత్రణలో ఉంచుకుంటే, దాన్ని మీ మీద నియంత్రణ చేస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు. అంటే మనసు మీద మీరు అధికారిగా ఉండాలి. మనసు మిమ్మల్ని అధికారిగా చేసుకోకూడదు, అంటే అధిపెత్తనం చేయకూడదు అని. లేకపోతే మనసుకు అధీనమవుతే అది మీకు శత్రువుగా అయిపోతుంది. శరీరాన్ని, మనసుని, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయం కూడా ఇందుకే ఈ విధంగా పెట్టిన కారణం. మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి అంటే, సంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు మరియు ఒక మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సంప్రదాయంగా మౌన అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం కింద ఆచరణను పాటించవచ్చు. మీరు గంగా నదిలో స్నానం చేయకపోతే ఇంట్లో గంగా నది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కల స్నానం
చే పోసి స్నానం చేస్తే పూర్తిగా గంగా నది స్నానం చేసినట్లు పుణ్య ఫలితం వస్తుంది అని అంటారు. స్నానం చేసే ముందు మీ మంత్రాన్ని చదవవచ్చు. మామూలుగా గంగే చ యమునే చ గంగా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధుం కురు. ఈ మంత్రం భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. ఇక్కడ పితృ పూజ చేయటానికి మౌని అమావాస్య మంచి రోజు అంటారు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. ధ్యానము చెయ్యండి. ఈరోజు మంత్రాల ఉచ్చారణ మరియు సంగీతం కూడా ఉదయం వినటం ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసుని నియంత్రిస్తూ ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటూ ఉంటుంది అని. చంద్రుడితో సంబంధం ఉన్న కారణం వల్ల రుద్రాక్ష మాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేక 16 ముఖి అయి ఉండాలి. ఇవి వేసుకునే వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మూన్ స్టోన్ అంటే మూన్ స్టోన్ను మనసుకి సానుకూలతను ఏర్పరుస్తుందని వాడవచ్చు అంటారు. జంతువులకి ఆహారం పెట్టడం, కుక్కలకు, ఆవులకు మరియు కాకులకు వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. శనీశ్వరుడు మౌని అమావాస్య నాడు శనీశ్వరుని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుని అభిషేకం చేస్తారు. ఈరోజు కొంత డబ్బుని మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయవచ్చు. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చు. దానము యొక్క మహత్యం స్వర్ణదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం అని చెప్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో జ్ఞానదానమే మహాదానము. ఇవన్నీ తిథులు, తారీఖు, నక్షత్రాలు ఈ బ్రహ్మాండానికి సంబంధించినవి. ఈ విధంగా పాలన చేసేటువంటి ఋషులు, మునులైన, పండితులైన, జ్ఞానులైన ఈ బ్రహ్మాండం యొక్క ఊర్జాను పొందడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇది అలౌకికమైన ఆధ్యాత్మికంగా కొంత తెలుసుకుని, ఆత్మపరంగా అయితే బేహద్దు పరం ఆత్మగా బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడు పూర్తిగా అతీత స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము, యోగము, ధ్యానము, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము కూడా విశదీకరిస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బేహద్